కాబట్టి భక్తుల కోసం ఈ విషయాలన్నీ సులభంగా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, మళ్ళీ వారు దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారు ఇక్కడ ఉన్నారు, మూలవర్లు ఇక్కడ ఉన్నారు, ఉత్సవాలు ఇక్కడ ఉన్నారు, లోపల తోమాలు అంటే ఇలా స్వామివారికి సేవ జరుగుతూ ఉంది అని వేచి ఉండే టైంలో, అర్చన జరిగే టైంలో అర్చనలో ఏం చెప్తున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి స్వామివారి భక్తుల కోసం ఒక పుస్తకం రాయమని చాలామంది అడుగుతూ ఉండేవారు. కానీ నేను అనుకునేవాడిని, పుస్తకం రాయాల్సింది నా పని కాదు, నాకు స్వామివారి సేవ ఒకటే. నేను జన్మించింది ఆ వంశంలో పుట్టింది స్వామివారి సేవ చేసుకోవడానికి. పుస్తకాల ద్వారా మనం ఏదైనా ఇది చేయడానికి, భక్తులకు తెలియపరచడానికి అది నా పని కాదు, దానికి ఇంకెవరినో స్వామివారు నియమించుంటారు అని చెప్పి అనుకునేవాడిని. తర్వాత ఇది చాలా ఏళ్ల ముందు నుంచి జరుగుతుంది. సడన్గా ఒకరోజు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు స్వామివారి నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. స్వామివారి నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది. సరే అని ప్రారంభం చేసాం. సరే